పూట ప్రతి ఒక్కరు ఫస్ట్ బ్యాచ్ నుంచి డైమండ్ షాజిద్, చిట్టుపు వెంకటేశ్వర రెడ్డి వాళ్ళు ఒక బృందం లాగా వచ్చి ప్రతిరోజు ఒక ఉపాధ్యాయుడితో రాత్రిపూట పహారా కాశారు. అప్పటి కాంపౌండ్ వాల్స్ లేవు. ఇక్కడ ఉండే చెట్టు పుట్ట గుట్ట ప్రతి ఒక్కటి వాళ్లకు తెలిసిన విషయమే. కాబట్టి వాళ్ళు రెడ్డప్ప సార్ మీద ఉండేటటువంటి గురు భక్తిని ఆ రోజుల్లో ఎంతో గొప్పగా చూపించారు. ఇంకా రెడ్డప్ప సార్ విషయంలో ఇంకొకటి జరిగింది. ఆయన వేదిక మీద ప్రసంగిస్తూ ఉన్నారు. వాళ్ళ బాబు ప్రశాంత్ చనిపోయారని మరణ వార్త వచ్చింది. అయినా మీటింగ్ అయ్యేదాకా తక్కిన వాళ్ళు కృష్ణమూర్తి వెళ్ళారే కానీ అక్కడ మీటింగ్ నుంచి వెళ్ళనటువంటి ధీరోదాత్తుడు. ఇంకొకటి వెంకట కృష్ణుడు, వాడు చాలా చిన్నవాడే. ఎప్పుడైనా ఏం చేశాడంటే ఆ పవర్ పాయింట్ పక్కన ఒక పాము ఉంది. అతడు లఘుశంఖ కోసం వెళ్ళి దాన్ని తలను తోకను పట్టుకుందామని తలను పట్టుకున్నాడు. అది కాటేసింది. వాడిని తీసుకుని వెళ్ళి రాత్రంతా దేశాయి రెడ్డి, కృష్ణమూర్తి, అనంతసేనారెడ్డి సారు కర్నూలు హాస్పిటల్లో ఉదయం దాకా ఉండొచ్చారు. అప్పుడు శ్రీనివాస్ విద్యాలయ డాక్టర్ చాలా మన బిందు బిందు యొక్క ఫాదరు చాలా బాగా ట్రీట్ చేశారు. యాంటీవీనస్ ఇక్కడే ఇచ్చి అక్కడే తీసుకుని సర్వే చేశాడు. వాడు ఆ రోజుల్లో హిస్టరీ సృష్టించేశాడు ఇక్కడ. ఇంకా ఆనందంతో పాటు విషాదం. ఒకసారి ఏం జరిగిందంటే ఒక విద్యార్థికి జబ్బు చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్తే దొంగలు కొట్టారు. అందులో నేను బాలకృష్ణమూర్తి సారు, అయ్యన్న మన బ్రంచ్ శబ్ద సృష్టికర్త అయ్యన్న సుబ్బారెడ్డి ఉన్నాడు. సుబ్బారెడ్డి పాపం నాతో కోసం కన్నులు తిన్నాడు. ఇంకొకటి థర్డ్ బ్యాచ్ లో ఆ సంవత్సరంలో 6 మంది నేషనల్ టాపర్స్ తెలుగులో వస్తే శ్రీనివాసులు అనే అబ్బాయి పాపం ఇంటికి వెళ్ళి వైద్యం సేవలు చేయించుకొని తిరిగి వచ్చేటప్పుడు దాంట్లోనే చేసినా కూడా అది విఫలం చెందిపోయింది. ఇంకా మనం విద్యార్థులకే కాదు, ఉపాధ్యాయులకే కాదు, విద్యార్థులు కూడా శ్రద్ధాంజలి ఘటించాల్సిన అవసరం ఇది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తి నాకు ప్రియశిష్యుడు. పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండి స్పాట్ లో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు. ఇంకా రాము డ్రీమ్ బాయ్ అనేవాడిని, డి రాము అనే అబ్బాయి, ఆ అబ్బాయి శైలజ అనేటటువంటి మన విద్యార్థినే పెళ్లి చేసుకుంది. కానీ ఒక్క సంవత్సరానికి పాపం హార్ట్ అటాక్ తో చనిపోయాడు. తింటారు, వాళ్ళు నాటిందే మనం ఇప్పుడు తింటున్నాం కదా అంటే ఆ రాజు మెచ్చి 7 బంగారు కాసులు ఇచ్చినాడని కథ. కానీ రెడ్డప్ప నాటినటువంటి ఇక్కడ క్రమశిక్షణతో అనేక బంగారు పొలాలు మీ రూపాల్లో చూస్తున్నాను. ప్రవీణ్ కుమార్ జడ్జి అయితేనేమి, చంద్రుడు మంచి గంధంలా పరిగణించే చంద్రుడు, అతన్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. కేవలం వాళ్ళ నాన్న ఒక రైతు, ఆర్థిక స్తోమతని డిగ్రీతో రావడం, నువ్వు జీవించిన పద్ధతి చెప్పు చాలు, నువ్వు తప్పనిసరిగా నీకు వస్తుంది అని చెప్పాను. వెంటనే ఫస్ట్ కాల్ నాకు చేసి సంతోష పెట్టాడు. మంచి గంధం లాగా పరిగణించే మంచి చంద్రుడు. ఇంకా తిరుమల నాయక్ ఫస్ట్ బ్యాచ్ కలెక్టర్ అయింది. తిరుమల నాయక్ శిశువు అని పాట పాడి వినిపించేవాడు. అతడు ఇప్పుడు చిన్ని శిశువు పెద్ద శిశువు అయి బాలాసూర్లో కలెక్టర్ గా ఉన్నాడు. అతడు అనివార్య కారణాల వల్ల రాలేకపోయాడు. ఇంకోటి ఇప్పుడు చూడండి, 2 వర్గాల వాళ్ళు ఇప్పుడు ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యాన్ని ఛేదించే వాళ్ళు ఒకరు. సచిన్ టెండూల్కర్ గొప్ప క్రికెటర్ అయ్యాడు. ఆ విధంగా లక్ష్యాన్ని ఛేదించే వాళ్ళు ఒకరు. ఆ లక్ష్యమో తప్ప ఇంకేమి గుర్తురాదు. అటువంటి వాళ్ళల్లో మొట్టమొదటి పేరు తగిన వాడు నాగరాజు. నిజంగా నాగరాజు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. మొట్టమొదటి ఐఆర్ఎస్ ఆఫీసర్ వచ్చింది. అతడు చంద్రుడు కలెక్టర్ అయిన తర్వాత నేను కూడా కోచింగ్ లో ఉన్నాను సార్ అన్నాడు. అప్పుడు అతని ఆత్మవిశ్వాసం నాకు కనిపించింది. నేను తప్పనిసరిగా కొట్టేదాకా పరిశ్రమించనని. ముందుగా ఐఆర్ఎస్ వచ్చింది, ఇప్పుడు ఐపీఎస్ వచ్చింది, ఒడిశా కేడర్లో, కేరళ కేడర్లో వచ్చింది. కానీ 3వ అటెంప్ట్ రాశాడు. నేను ఐఏఎస్ అవుతాను అని శపథం చేసి మరీ వచ్చాడు. అతడు ఉండటం, అతన్ని గౌరవించడం ముఖ్యంగా మమ్మల్ని గౌరవించిన దాంతో సమానం. లక్ష్యాన్ని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత స్థానాలు ఎదిగే వాళ్ళు కొందరు.
అందులో మీకు తెలుసు ఏపీజే అబ్దుల్ కలాం ఏ సమయానికి ఆ సమయాన్ని విద్యను అభ్యసిస్తూ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి భారత ప్రథమ పౌరుడైనాడు. అయితే ఆ విధంగా చేరిన వాళ్ళలో రెండో వర్గంలో వస్తాడు చంద్రుడు తిరుమల నాయక్. తిరుమల నాయక్ కూడా మొట్టమొదటి వెటర్నరీ డాక్టర్ మన బనవాసి ఫామ్ లోనే ట్రైనింగ్ చేశాడు. అతడు ఎంత గొప్ప విశాల హృదయుడు అంటే నిరంతరం శ్రమించేటటువంటి వాడు తిరుమల నాయక్ కూడా. ఇంకా ఇంకోటి గంగాధర్, ఇతని గురించి చెప్పుకోకపోతే తక్కువ అవుతుంది ఈ వేదికకు. అంటే వాడెక్కడే కాదు, ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో పట్ట చేత పట్టుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఎంతో మంది ఉన్నారు. కార్డియాలజిస్ట్ గా హైదరాబాద్ లోనే ఉన్నారు. ఫస్ట్ బ్యాచ్ హుసేన్, జాకీర్ హుసేన్ బోర్డు టాపర్, ఫస్ట్ నేమ్ ఇలా చాలా పనిచేస్తున్నాడు. అయితే నేను మన చంద్రుడు ఘనంగా హైదరాబాద్ లో వాళ్ళకి సన్మానం చేసినారు నాగరాజుకు. అందులో నేను కూడా భాగస్వామి అయినాను. అప్పుడు వాడు అన్నాడు నేను ఐఏఎస్ ఎట్లయినా కావాలి అని. కానీ ఐఏఎస్ నీకు సరిపోదు, నీ శరీర దారుఢ్యానికి తగినటువంటి పోస్ట్ ఇదే, అందరి దగ్గర సలాములు కొట్టించుకో, ఇదే నీకు నీ శరీర ఆకృతికి ఉన్నతమైనది అని చెప్పాను. అతడు ఆ విధంగా వెళ్ళి జాయిన్ అయ్యాడు. కాబట్టి లక్ష్యాన్ని ఏర్పరచుకునే వాళ్ళు కొందరు, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్ళే వాళ్ళు కొందరు. రామకృష్ణ పరమహంస దగ్గర ఒక శిష్యుడు అడుగుతాడు, వివేకానందుడు కూడా అందులో ఉంటాడు ఒక సభ్యుడిగా. ఒక కట్టెలు కొట్టేవాడి యొక్క జీవిత కథని చెప్పి వాళ్ళని ఉత్తేజపరుస్తాడు. ఆ కథ వినే రామకృష్ణ వివేకానందుడు ప్రపంచానికి ఇనుప నరాలు, ఉక్కు కండరాలు, వజ్ర సదృశ్యమైన సంకల్పం ఉండేటటువంటి జాతిని నిర్మించాలని ప్రయత్నించాడు. అప్పుడు దేశారెడ్డి అని వాడు, ఆయన ఇంటి పేరు ఎడ్లు, నా పేరు బండి, ఇంటి పేరు బండి ఎడ్లు వచ్చేది. పిల్లలు కూడా చతురస్తిగా మాట్లాడేవాడు. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే, కాబట్టి నేను నవోదయ ఉపాధ్యాపకుడు కావడం కాదు, కానీ నేను నవోదయ అధ్యాపకుడు కావటం గొప్ప విషయం కాదు, మీరు నా విద్యార్థులు కావటం నాకు గొప్ప విషయం. ఎందుకంటే నేను మధ్యప్రదేశ్ పన్నాలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఎవరు ఏ సమస్య చేసినా వెంటనే రజనీకాంత్ గుర్తొస్తాడు, వెంటనే శాంతిరామ్లో ఉండేటటువంటి గుర్తొస్తాడు, పక్కనే పద్మనాభయ్య. చూడండి, చాలా హోమియో డాక్టర్ చేసి వసంత్ కుమార్ దగ్గర ప్రాక్టీస్ పెట్టి అక్కడ అనుభవంతో ఇక్కడ చూడండి పోయే ప్రాణాన్ని రక్షించి పంపిస్తున్నాడు. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి ది బెస్ట్ ఎయిడ్ ఇన్ ద ఈవినింగ్ ఈజ్ పద్మనాభయ్య డాక్టర్. కాబట్టి వాడు ఏ స్థాయిలో ఉన్నాడు, వాడి సేవ తప్ప వైద్యం గురించి ఆలోచించినటువంటి వ్యక్తి. కాబట్టి అందుబాటులో ఉన్నాడు. ఎముగులూరు ప్రవాసులకు ఈ విషయం తెలిసే ఉంటుంది. కాబట్టి నాకు ఈ విద్యాలయంతో అనుబంధం కన్నా విద్యార్థులతో నా అనుబంధమే గొప్పది. మీరు లేకుంటే మేము లేం, మీ వల్లనే మేము ఇక్కడ కూర్చునే స్థాయి నాకు వచ్చింది. కాబట్టి మీకే శతకోటి వందనాలు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. थैंक यू सर. पढ़ी मतलब जहाँ होता है वहाँ जिंदगी होती है, खुदा होता है. जुस्तजू हो तो सफर कहाँ खत्म होता है, जुस्तजू हो तो सफर कहाँ खत्म होता है, यूँ तो हर मोड़ पर किसी मंजिल का गुमा होता है. Respected all the dignitaries on the stage, Mrs. Vedappa, Lalita Madam, and all my dear alumni of Jawahar Navodaya Vidyalaya. I'll make it very short, keeping in mind the scheduled time. All in one, a very short thing I'm going to produce. The secret of life does not depend on how happy you are. As rightly mentioned by Bindu now, the secret of life does not depend on how happy you are, but how many people are happy on account of you. This happiness we don't have the right to consume unless we produce it. जिस तरह बिना अर्जित किए किसी भी संपत्ति का उपभोग करने का अधिकार हमको नहीं है,
उसी प्रकार सुख का उत्पादन किए बिना हमें सुख का भोग करने का भी अधिकार नहीं है। And the happiness to get it, if you are doing something for our own good sake, इस संकटों से भयभीत होते हैं, कठिनाइयां उन्हें डराते नहीं, धीरों से घबराने वाले तट पर ही रह जाते हैं, लहरों को गले लगाने वाले ही मंजिल हैं, जीवन के चक्रव्यूह में सफल छात्र ही कला दिखाते हैं। मंजिल पाने से पहले ही कुछ छात्र थक जाते हैं, कुछ छात्र मंजिल पर भी स्वयं को ताजगी पाते हैं। तस्मै श्री गुरवे नमः। అమ్మలగన్మయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుట్టినయమ్మ కన్నులో ఇక్కడే ఆసీనులై ఉన్నారు. మన చర్మశక్తులకు వారు గోచరం కాకపోవచ్చు కానీ మన మనోనేత్రాలకు వారు దర్శనమిస్తూనే ఉంటారు. వారికి ప్రథమంగా నా నమస్సులు. ఈ కళాశాల ప్రిన్సిపాల్ గారు కోటచంద్రరావు గారికి, మునుపు ప్రిన్సిపాల్గా పనిచేటువంటి రామకృష్ణ గారికి, శోభన్ బాబు గారికి, ఇతర అధ్యాపకులకు, డాక్యుమెంటరీస్ కావాలి, ఇవన్నీ చూసుకోవాలి. నేను మెస్ ఇన్ఛార్జిగా నియమించబడ్డాను, కాకతీయ హౌస్ మాస్టర్గా నియమించబడ్డాను. మాకు ఎటువంటి సాధనాలు లేవు వెళ్ళడానికి రావడానికి. ఇది ఒక మారుమూల ప్రదేశం. సార్ గారికి ఒక చిన్న స్కూటర్ ఉండేది. ఆ స్కూటర్లోనే సారు నేను ఇద్దరం తిరిగి సమకూర్చుకోవాల్సి వచ్చింది. కట్టెలు మోసాం గ్యాస్ లేనప్పుడు. వర్షం వచ్చింది, నానా ఇబ్బందులు పడ్డాం. ఎంబిగిన వరకు వచ్చి లారీలో సామాన్లు వేసుకొని పోవాలి. వర్షాల్లో తడిశాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. కానీ ఈ అనుభూతులను, ఆనాటి సంఘటనలను మనం గుర్తు చేసుకోవడానికి చాలా వజ్ర సంకల్పంతో ఈ వజ్రోత్సవాలను మనకి ఈనాడు కనుల విందుగా అందించారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రారంభంలో ఈ విద్యాలయ ప్రారంభం కావడానికి ఒక చిన్న ఉదాహరణతో మనకు ఆ దృశ్యాన్ని కళ్ళ ముందు పెడతాను. ఒక తల్లి బిడ్డను ఈ భూమి తేవడానికి ఎన్ని కష్టాలు పడుతుందో, ఆ కుటుంబము ఎంత ఆందోళన చెందుతారో, ఎన్ని అవస్థలకు గురవుతారో, అలాగే ఆ రెడ్డప్ప గారు ఈ నవోదయ శిశువును ఆనాడు ఈ భూమిపై తేవడానికి చాలా కష్టపడ్డాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు వాడేటువంటి శ్రమకు మనం తెలుసుకోవడానికి. తర్వాత ముఖ్యంగా ఇటువంటి ఉత్సవాల ద్వారా మనం చక్కటి సందేశాన్ని రాబోయే తరాల వారికి అందించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మానవ జన్మ అనేటువంటిది చాలా పవిత్రంగా మనం భావిస్తూ ఉంటాం. ఈ సృష్టిలో 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. మరి మొట్టమొదట బ్రహ్మదేవుణ్ణి సృష్టించమంటే ఆయన ఈ జీవులు సృష్టించుకుంటూ వస్తూ ఉంటే ఇది చూసి విష్ణువు అయ్యా ఇది వద్దు, ఇది బాగాలేదు అని చెప్పుకుంటూ వస్తూ 83,99,999 పుట్టుకలను కాదని చెప్పని చివరగా మానవుడు ఏర్పాటు చేసినప్పుడు ఇది ఓకే అని చెప్పి విష్ణువు సర్టిఫై చేసి ఈ మానవులను కనిపించాడు. ఈ జన్మ అనేటువంటిది ఇతర జంతువులకు మనకు ప్రధానమైనటువంటి భేదం భాష అనేటువంటిది. భాష ద్వారా మనం అనేకమైనటువంటి ఉపయోగాలు పొందుతూ ఈ సమాజం ముందు తీసుకుని వెళ్తూ ఉన్నాం. ప్రధానంగా మానవ సృష్టిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది కృతజ్ఞతాభావం. కృతజ్ఞతాభావం లేనటువంటి మానవ జన్మ వృధానే అవుతుంది. మానవుడు పుట్టిన వాళ్ళకొని తల్లిదండ్రులకు, విద్యాలైనటువంటి గురువులకు
పరోపకారాయ వహంతి నద్యః పరోపకారార్థమిదం శరీరం. ఇట్లా మనం చూస్తూ ఉంటాం. ఈ వృక్షాలు మనం ఏమిస్తున్నాం వాటికి, అవి మనకు ఫలాలను ఇస్తూ ఉన్నాయి. బాగా కాచిన తర్వాత ఆ కొమ్మలు బాగా కిందికి వంగిపోతాయి, మనం కోసుకొని తినమని చెప్పని. అలాగే మానవుడు కూడా సంపదలు పెరిగే కొందికి పెరగకూడదు, వినయంతో వంగాలి, అప్పుడే కొమ్మలు విరగకుండా ఉంటాయి. ఇతరులకు మనం వీలైనంత సహాయం చేస్తూ ఉండాలి. అలాగే గోవులు, మరి ఏం చేస్తున్నాం, గోవులకి వెళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలు, లేకపోతే కడుగు నీళ్ళలో, లేకపోతే గడ్డో వాటికి ఇస్తూ ఉన్నాం. అవి మనకు అమృతం లాంటి మంచి పాలను ఇస్తూ అమృతాన్ని అందిస్తూ ఉన్నాయి, పరోపకారం కోసం కదా. అలాగే నదులు మన కోసం నీటిని Falkriyar. Fairer daughter, than her fair mother. Fairer daughter than her fair mother. So you as students, alumni of this Vidyalaya have occupied different walks of life. And then we as teachers, we feel very happy that you are Guru Vinci Shishulu. Matter Falkriya, Fulia, Falkriyar. Then one thing, you all know, there are similes in English, or figures of speech in English. Simile is one of the figures of speech. As black as tar, as white as snow, as beautiful as rose. Like that, in the Oxford Dictionary, the word will be finding its place. As good as Navodaya students, as hardworking as Navodaya students, as humble as Navodaya students, as obedient as Navodaya students. Definitely, English language is called the Python of Python, language Python. And definitely, Navodayan, the word Navodayan will find its place in the Oxford Dictionary. Typical Navodayan means typical of Navodaya students. Typical of Navodaya students. So on this momentous occasion, it gives me immense pleasure to say that with the incredible warmth of reception and welcome, and see, to organize such a program of this stature and nature, it requires a lot of foresight, foresight and insight. And all the credit goes to all the organizers here. And you are feeling that I would encourage you to lunchtime, just before we break for lunch, I will say one word about the great departed soul, Sri S.V. Reddappa. You know what does S.V. stand for? SV, I don't know, but service and values. SV stands for service, and S stands for service, and V stands for values. I remember one of his golden words or phrases. Whenever there is a fight, issue-based fight, let us fight, and let us maintain personal relations. Whenever there was whenever personal relations were broken, shattered, we had to maintain official relations. That was Reddappa's stand. So, Sir used to maintain such a judicious balance, and he was such a great humanitarian that, see, so many people, speakers, have showered many encomiums on Reddappa, and in fact, in every inch of this Vidyalaya, in every tree and every leaf, and his memories are lingering, and then we are being observed by the great soul, and we will have his blessings throughout this program. With this, I conclude my speech. Thank you. Felicitation program. And on behalf of our beloved principal, Reddappa sir, I would like to call upon his daughter Pranati and Lalitama ma'am, and we would like to felicitate. And I would like to call Sarita, Ram Subari. Sir, please. Double ఎందుకు? It's a pride to felicitate Madam, bouquet back. constant support and backbone to all the who would like to show their affection and Wait, madam.
మేడం చూడండి Give her a huge round of applause. చూసావా I would like to call upon Shiva Keshava, Hari Babu and Sridhar to felicitate Ramakrishnaya sir, our ex-principal. వారసత్వాన్ని కొనసాగించి సార్. నవోదయ బావుటాను దిగ్దిగాంతాల్లో ఎగరేసేదానికి సాక్షిభూతంగా నిలిచినటువంటి వ్యక్తి తన యావత్ ఉద్యోగ జీవితంలో ఒక వ్యక్తికి కూడా మెమో ఇవ్వకుండా పరిపాలన సాగించిన సౌమ్యుడు, సీమకు కూడా హాని చేయని సహృదయుడు. వారిని గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే అవుతుంది. అసలు కోపానికి ఆయన చూస్తే కోపం, గౌరవించుకోవటం మనందరికి సత్కారం లాంటిదే. విజయలక్ష్మి, వెంకటేష్ అండ్ అశ్విని come out to the dais to felicitate fellow teachers. ఫంక్షన్ జరుగుతూ రూపకర్త కార్యక్రమంలో తాను కూడా ఒకటి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వచ్చిన మహోన్నతుడు, మనకు ఈ ఫంక్షన్ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి వాడు. నేను మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో కిరణ్ మేడం ప్లీజ్ ప్రస్తావించాను, ఈ ఫంక్షన్ హైదరాబాద్ లో చేసుకుందాం ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అని. కానీ అయ్యన్న బాపూజీ సార్ నెక్స్ట్ అనంత సేనారెడ్డి కూతురు కళ్యాణోత్సవంలో కలిసి వారికి సహృదయ మిత్రుడు అని, స్నేహ స్నేహి అని మేము ఇక్కడ చెప్పుకునేవాళ్ళం. అసలు వైస్ ప్రిన్సిపాల్ గా వస్తే ఆయన వైస్ ప్రిన్సిపాలా అని ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ఆయన వాళ్లకు వ్యక్తితో ఎలా బిహేవ్ చేయాలి, ప్రతి ఒక్కరిని తనలాగే చూసేటటువంటి ఆభరణం. ఆయన మనోభరణం ముందు మన సన్మానం చాలా చిన్నది. సార్ సార్ మేడం ప్లీజ్ ఒక నిమిషం మేడం. నెక్స్ట్ ఇక్కడ తెలుగు భాషా పరిణితికి దోహదం చేసి బీజాలు నాటినటువంటి రాజు సార్కు తదుపరి సన్మానం. వారికి సన్మానం. రాజు గారిని గురించి చెప్పాలంటే నేను వచ్చిన కొత్తలో సార్ వెళ్ళిపోయి చేసేదానికి చాలా సంవత్సరాలు నేను ప్రయాసపడవలసిన వ్యక్తి. స్ఫురద్రోహి, సాహితీ స్రష్ట ద్రష్ట, తెలుగు సాహిత్యాన్ని నవోదయ విద్యార్థుల నరనరాల ఎక్కించినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన సన్మానం చేసుకోవటం మన పూర్వరు జన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. తెలుగు విద్యార్థులకు చెప్పి మెప్పించినటువంటి గనుడు. అక్కడ చూడండి, టార్చ్ ఒంటి చేత్తో మూల